ఈ కారాన్ని ఈ గాజు సీసాలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇది పచ్చడి కారం. ఈ విధంగా వేరే గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఏదైనా మట్టి పాత్రలో కానీ షిఫ్ట్ చేసుకొని గాలి చొరబడకుండా గట్టిగా మూత పెట్టుకోవాలి. ఇది కూర కారం అండి. ఇది వేరే ఈ సీసాలోకి షిఫ్ట్ చేస్తున్నాను. పచ్చడి కారం వేరే, కూర కారం వేరే. ఓపికగా ఒక్కసారి ఆడించుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చండి. మనం స్వయంగా ఆడించుకుంటే కల్తీ ఉండదు, ప్రిజర్వేటివ్స్ కూడా అక్కర్లేదండి. నేను ఇదే విధంగా ఈ నిలువు సీసాల్లోనే నిల్వ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడాను. ఆడించుకోవడం కూడా ఇలాంటి నిలువు క్యానుల్లో ఆడించుకొని ఉప్పు అన్నీ కలుపుకోవడం కూడా ఈ క్యాన్లోనే కలుపుతానండి. ఈ క్యాన్ల కంటే వెడల్పు టబ్బుల్లో కలుపుకోవచ్చండి, కానీ గాలికి ఎగిరి ఇల్లంతా వ్యాపిస్తుందని నేను క్యాన్లోనే కలుపుకుంటానండి. ఈ మిరపకాయలు గుంటూరు మిరపకాయలు అండి. కారం ఎక్కువగానే ఉంటుంది, రంగు కూడా బాగుంటుందండి. నచ్చితే గరం మసాలాలు కూడా ఆడించేటప్పుడు కలిపేసుకోవచ్చండి. పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు కొమ్ములు కలుపుతారండి ఎండుమిరపకాయలు ఆడించుకునేటప్పుడే. వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచి కలుపుతారండి. నేను ఇవన్నీ కూరలోనే వేసుకుంటాను. 2 కారాలు వేరువేరుగా గాజు సీసాలోకి షిఫ్ట్ చేసానండి. ఈ విధంగా గాజు సీసాలని ప్లాస్టిక్ పేపర్తో క్లోజ్ చేసి అప్పుడు మూత బిగిస్తే గాలి చొరబడకుండా ఉంటుందండి. గాలి చొరబడితేనే కారం పాడవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అసలు పాడవదు, రంగు కూడా తగ్గదండి. ఎందుకంటే ఉప్పు నూనె కూడా కలిపాం కదా. అది పచ్చడి కారం. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జనా సుఖినో భవంతు.